అమెరికా దృష్టిలో కొన్ని దేశాలు రోగ్ దేశాలు. అది ఇరాన్ కావచ్చు, ఒకప్పటి ఇరాక్ కావచ్చు, నార్త్ కొరియా కావచ్చు. ఇవన్నీ కూడా అమెరికా దృష్టిలో రోగ్ దేశాలన్నమాట. అయితే అమెరికా గత 15-20 సంవత్సరాల నుంచి ఇరాన్‌తో ఇష్టం వచ్చినట్లు ఆడుకుంటుందనైతే చెప్పొచ్చు. దానికి ప్రధానమైన కారణం మనం చూస్తే ఒబామా టైం కావచ్చు, ఆ తర్వాత ట్రంప్ 1.0 కావచ్చు. ఇరాన్ న్యూక్లియర్ ప్రాలిఫరేషన్ చేస్తుందని, ఇరాన్ విచ్చలవిడిగా న్యూక్లియర్ టెక్నాలజీని విరివిగా తయారు చేస్తుందని చెప్పి అమెరికా చాలా అభియోగాలేసింది. అప్పట్లో ఇరాన్ ఫ్రీడమ్ అండ్ కౌంటర్ ప్రాలిఫరేషన్ యాక్ట్ అని చెప్పి అమెరికా ఇరాన్ పైన చట్టం కూడా తీసుకొచ్చింది. ఈ చట్ట ప్రకారం ఇరాన్ పైన అనేక ఆంక్షలు వేసింది. అప్పట్లో బారక్ హుస్సేన్ ఒబామా ప్రభుత్వం అమెరికాలో ఇరాన్ని ఎలా దారికి తీసుకురావాలని చెప్పి చాలా ట్రై చేసి ఒక చట్టం తీసుకొచ్చింది. ఆ తర్వాత మొత్తానికి ఇరాన్తో చర్చలు జరిపారు. ఇరాన్ని లొంగ తీసుకున్నారు. జేసీపీఓఏ జాయింట్ కాంప్రిహెన్సివ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ కూడా తయారు చేయించి ఇరాన్కి ఒక న్యూక్లియర్ క్యాప్ పెట్టారు. ఇరాన్ ప్రాలిఫరేషన్ని కంట్రోల్ చేశారు. అయితే డొనాల్డ్ ట్రంప్ 2017లో ట్రంప్ 1.0 పీరియడ్లో అనమాట, ఆ టైంలో ఇరాన్ పైన మ్యాక్సిమం ప్రెషర్ పాలసీ స్టార్ట్ చేశారు. ఇరాన్ పైన విపరీతమైన ఒత్తిడి స్టార్ట్ చేశారు.